కృతి స్టోరీస్లో ఈరోజు మనం పిచ్చుక స్నేహం అనే కథను విందాం. ఒక అడవిలో అన్ని జంతువులు పక్షులతో పాటు పిచ్చుకలు కూడా గూళ్ళు కట్టుకుని నివసిస్తుండేవి. రోజు పిచ్చుకలు తమ పిల్లల్ని గూళ్ళల్లో వదిలి ఆహారం కోసం వెళ్ళేవి. ఒక పిచ్చుక పిల్లకు చిన్న గున్న ఏనుగు తన గూడు ఉన్న చెట్టు క్రింద పడుకొని ఉండడం కనిపించింది. ఆ ఏనుగు పిల్లకు తల్లి ఏనుగు తొండంతో ఆహారం నీళ్లు అందించడం పిచ్చుక పిల్ల చూసింది. ఆ గున్న ఏనుగు పిల్ల ఎందుకో లేచి నడవలేకపోతోంది. ఒకరోజు తల్లి ఏనుగు ఆహారం తీసుకుని రావడం లేట్ అయింది. ఆ పిచ్చుక పిల్ల ఆ పిల్ల ఏనుగును తన ముక్కుతో చిన్న చిన్న కొమ్మలు పండ్లు తెచ్చిపెట్టింది. ఆ ఏనుగు పిల్ల ఆ పిచ్చుక పిల్ల ఎగరడం చూసి సంతోషంతో చెవులాడిస్తూ చిన్నగా లేచి నిలబడింది. మధ్య మధ్యలో తల్లి ఏనుగు కూడా ఆహారం తెచ్చిపెడుతూ ఆ ఏనుగు పిల్ల నడవడానికి తొండంతో సహాయం చేస్తూ ఉండేది. తల్లి ఏనుగు వెళ్ళిపోగానే పిచ్చుక పిల్ల ఆ ఏనుగు పిల్లతో ఆడుకోవటం మొదలుపెట్టింది. పిచ్చుక పిల్లను ఆ ఏనుగు పిల్ల తన మీద ఎక్కించుకుని అడవి అంతా తిప్పుతూ సంతోషపెట్టేది. అలా ఏనుగు పిల్లతో పిచ్చుక పిల్లకు స్నేహం ఏర్పడింది. రాను రాను మిగతా పిచ్చుకలకు ఈ విషయం తెలిసింది. ఏనుగులు పెద్ద జంతువులు, నువ్వు వాటితో స్నేహం చేయటం మంచిది కాదు. పొరపాటున ఆ ఏనుగు కాళ్ళ కింద నువ్వు పడ్డావనుకో ఏమవుతుందో తెలుసు కదా అని పిచ్చుకలు హెచ్చరించాయి. ఆ పిచ్చుక పిల్ల మిన్నకుండిపోయింది. ఒకరోజు ఏనుగు పిల్లకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంది. అది చిన్నగా కుంటుకుంటూ పిచ్చుక పిల్ల ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి మూలుగుతూ ఘీంకరించింది. జాతులు వేరైనా ఆ రెండు జీవుల ఆత్మభాష ఒకటే కావడంతో పిచ్చుక పిల్లకు ఏనుగు పిల్ల మూలుగు వినబడి దాని దగ్గరకు వచ్చింది. ఏనుగు పిల్ల పిచ్చుక పిల్లకు తన కాలిలో గుచ్చుకున్న ముళ్ళు చూపించింది. పిచ్చుక పిల్లకి ఏం చేయాలో తెలియలేదు. కానీ దానివల్ల ఏనుగు పిల్ల నొప్పితో బాధపడుతుందని మాత్రం గ్రహించింది. ఏనుగు పిల్ల చుట్టూ కొంచెం సేపు తిరిగింది. తన తోటి పిచ్చుక పిల్లల్ని తీసుకుని వచ్చింది. వాటికి కూడా ఏం చేయాలో తోచక అటు ఇటు తిరిగాయి. ఒక పిచ్చుక పిల్ల ముక్కుతో పొడిచింది. కొంచెం రక్తం కారింది. భయపడ్డాయి. ఆ రక్తంలో తడిచిన ముళ్ళు వదులెక్కింది. పిచ్చుక పిల్ల తన భాషలో ఏనుగు పిల్లను ఓదార్చింది. చిన్నగా ఆ వదిలెక్కిన ముళ్ళును ముక్కుతో లాగింది. అంతలో తల్లి ఏనుగు భయపడుతూ వచ్చి పిచ్చుకలన్నీ కలిసి తన పిల్లను పొడి చేస్తున్నాయేమో అని వాటి మీద పెద్దగా ఘీంకరించింది. ఆ పిచ్చుక పిల్లలన్నీ భయపడి ఎగిరిపోయాయి. ఏనుగు పిల్ల ఆ ముళ్ళును తన తల్లికి చూపించింది. తల్లి ఏనుగు పిచ్చుక పిల్లలు చేసిన సహాయానికి సంతోషించింది. ఒకరోజు వేటగాడు పక్షులకై వల పన్నడం పిచ్చుక పిల్లలు చూశాయి. భయపడి ఆ ఏనుగు పిల్లతో వేటగాడి నుండి రక్షించమన్నాయి. ఆ ఏనుగు పిల్ల తనతో పిచ్చుకలకున్న స్నేహం గుర్తుంచుకుని అవి వేటగాడి వలలో చిక్కకుండా చేయాలనుకుంది. వెంటనే పరుగున వెళ్ళి తమ ఏనుగుల గుంపుకు చెప్పింది. ఆ ఏనుగుల గుంపంతా ఒక్కసారిగా వేటగాడిని భయపెట్టి పారిపోయేలా చేశాయి. అలా ఆ ఏనుగులకు పిచ్చుకలకు మధ్య స్నేహబంధం మరింత పెరిగింది. వాటిని చూసి జాతి భేదం లేకుండా అడవిలోని జంతువులు పక్షుల మధ్య స్నేహం ఏర్పడింది. కానీ నక్కలాంటి జిత్తులమారి జంతువులు క్రూర జంతువులు మాత్రం వాటి జాతి లక్షణాన్ని వదులుకోలేక మిగతా జంతువులను హింసిస్తూనే ఉన్నాయి.